భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 20 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న ఆశా వర్కర్ సోయం జయమ్మకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రంట్ లైన్ వారియర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా ఉత్తమ సేవ ఆశా వర్కర్ అవార్డు సోయం జయమ్మకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఓ నాగమణి గారితో కలిసి ఆమెను చిరు సన్మానంతో అభినందించిన రాష్ట్ర యువజన నాయకులు ఆర్ఎం ప్రశాంత్, డాక్టర్ బి హరీష్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలోనూ సమాజానికి వైద్య సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వకారణమని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్, సోయం సత్యనారాయణ, కోరిం రమేష్, నాగమణి, ఆశా వర్కర్ జయమ్మ, సంధ్య, సోడి, మధు, వంశీ, సందీప్, గణేష్, రాధా, అచ్చమ్మతో పాటు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. మంచి సేవలు అందించే విధంగా నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నా పేరు ఏంటంటే ఆర్ఎం ప్రశాంత్. నేను ఆదివాసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఈ యొక్క గుడిపాడు గ్రామం టెంపుల్ చైర్మన్ కూడా 14 సంవత్సరాల నుంచి ఆ యొక్క కృషితో 2 కోట్లతో ఒక సురేష్ రెడ్డి గారిని శ్యామలా ఫౌండేషన్ తరఫున ఆ యొక్క టెంపుల్ని నిర్మిస్తున్నాను. నేను సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. గ్రామంలో కానీ ఎక్కడైనా ఎవరికైనా పేద పిల్లలకి, చదువుకోలేని వారికి, బాగా ఇబ్బందులు ఉన్న వారికి మన తరఫున స్పందించి వాళ్ళకి ఒక అర్ధపాలు సాయం చేసి విధంగా చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ నేను అసలాబాద్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ అనేది కూడా చాలా కాంట్రవర్షియల్. కరోనా టైంలో పంపిస్తే కూడా ఈ హాస్పిటల్ మీద వార్త రాయాలని కూడా పేపర్లో ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకంటే మేము బయట తిరుగుతూ ఉన్నామే, నాతో మీకు స్టాఫ్కు నేను ఎవరో తెలియదు.